సో లాస్ట్ వీడియోలోని ఫార్ములాని యూస్ చేసి చెప్పుకున్నాం కదా పార్ట్ 6లోని. సో ఇందులోని సో టైప్ యూస్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ ద టైప్ని యూస్ చేసి మనం ప్రాబ్లం చేద్దాము. సో ఆ టైప్ ఏంటంటే ఫస్ట్ దీన్ని టీ అనుకోవాలి. పుట్ ఆర్ కన్సిడర్ ఆర్ లెట్ యువర్ విష్ ఏదో ఒకటి రాయండి. 3x - 1 = t. సో నెక్స్ట్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఎక్స్ టర్మ్స్లో ఉన్న ఈక్వేషన్ మొత్తం టీ టర్మ్స్లో కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు సపరేట్గా డిఫరెన్షియేషన్ చేద్దాము. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే 1, డెరివేటివ్ ఆఫ్ 1 మీన్స్ కాన్స్టెంట్ అంటే 0 = dt/dx. సో 3x = dt/dx. సో మనం ఏం చెప్పాను, ఎక్స్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో టీ టర్మ్స్లో కన్వర్ట్ చేయాలి. సో డిఎక్స్ ప్లేస్లోని సో ఇక్కడ డిఎక్స్ అనేది ఇక్కడ డివైడ్ ఇచ్చాడు వస్తే మల్టిప్లై అవుతుంది. సో ఇక్కడ ఇది మల్టిప్లై ఇచ్చాడు వస్తే డివైడ్ అవుతుంది. సో వీ గెట్ డిఎక్స్ వాల్యూ. సబ్స్టిట్యూట్ టీ అండ్ డిఎక్స్ ఫ్రమ్ క్వశ్చన్లో వేద్దాం. సో వాడు ఇచ్చిన క్వశ్చన్లో వేద్దాం. సో క్వశ్చన్ ఒక్కసారి తీసుకుందాం. secant square 3x - 1 dx = సో దీని ప్లేస్లో ఏం తీసుకున్నాం. సో ఇవన్నీ కొంచెం హైలైట్ చేయండి. సో హైలైట్ చేస్తే ఏం లేదు, కొంచెం మార్క్స్ బాగా పడతాయి అంతే. అంటే దీని ఫార్ములాని యూస్ చేశాడు. సో 3x - 1 అంటే t, dx అంటే dt/3. ఓకేనా స్టూడెంట్స్. సో 3 అనేది కాన్స్టెంట్ కదా, దాన్ని బయటకు తీసుకొచ్చేద్దాం. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్ అంతా ఎలా అయింది. గివెన్ ఈక్వేషన్. సో గివెన్ ఈక్వేషన్ బికమ్స్ కన్వర్టెడ్ ఇంటూ t. సో ఇప్పుడు ఎలా ఉంది, ఇంటిగ్రల్ secant² x dx. సో ఇంటిగ్రల్ secant² x dx ఫార్ములా మీకు తెలుసు కదా. secant² dx అంటే tan x + c. సో ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఉంటే ఎక్స్ టర్మ్స్లో రాయాలి, లేదు టీ టర్మ్స్ ఉంటే టీ టర్మ్స్లో రాయాలి. సో మన ఈక్వేషన్ టీలో ఉంది కాబట్టి మనం టీలో రాద్దాం. సో ఇప్పుడు t = వాల్యూ ఎంతమ్మా, t = వాల్యూ చెప్పండి. 3x - 1 + c. ఒకసారి ప్రాబ్లం చూడండి అమ్మా. సో ఇలా రాస్తేనే మీకు 5 మార్క్స్ ఇస్తారు. ఓకేనా. ఇది కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. సో ఒకసారి చూడండి. సో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఇందులోని ఈ 4 కొంచెం ఇంపార్టెంట్.